3 బొబ్బట్లు 3 మసాలా వడలు కాంప్లిమెంటరీ. ఇది వచ్చేసరికి చింత చిగురు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంది, అదిరిపోయింది. కాంబినేషన్ అయితే భలే సెట్ అయింది. గట్టి డబ్బులు తీసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి బ్రో. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనం విజయవాడలోని మన వేణుబాయ్ దగ్గర ఉన్నాం. కుదిరితే ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లోనే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ మనిషి మీద నాకు నమ్మకం లేదు కొద్దిగా. ఈ మనిషి మాట ఇచ్చి మాట తప్పుతూ ఉంటాడు. సో అవి కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ బ్లాగ్స్ లో చెప్తాను. ఫిక్సా? ట్రిప్ ఫిక్స్ కదా? ఓకే డన్. ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఎక్కడికి బ్రో లంచ్కి వెళ్తున్నాం? మొన్నటి నుంచి అసలు వైజాగ్ లో ఉన్న దగ్గర నుంచి బ్రో నువ్వు విజయవాడ రా, కోడికూర పప్పుచారు అని అన్నారు. ఈరోజు ఫైనల్ గా వెళ్తున్నాం, కాకపోతే కొద్దిగా లేట్ అయింది మాకు. ఇగో అదే 3:10కే లేటా జీవితకాలం. సో మనం ఈ రోజు కోడికూర పప్పుచారుకి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ప్రైజెస్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వదండి. ఏంటి ఇదేనా బ్రో? బ్రో ఏంటి బ్రో ఈ కార్లు ఇవన్నీ ఈ రెస్టారెంట్ గానే ఏంటి? పక్కన రోడ్ లో కూడా ఉంది, నీకు చూడలేదు. ఓ అమ్మా గైస్, ఏంటి గైస్ ఇది? కార్ పార్కింగ్ ఎంతమంది ఉన్నారు? అసలు చాలా మంది జనం ఉన్నారు ఈ టైం కూడా. మొత్తం పార్కింగ్ కూడా నిండిపోయిందంటే మామూలు క్రేజ్ కాదు బ్రో ఈ రెస్టారెంట్ ఇది. సో గైస్ ఇప్పుడే మనం ఈ కోడికూర పప్పుచారు రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఈ చుట్టుపక్కల పార్కింగ్ చూస్తేనే మతిపోయింది నాకు. నేను ఇంకా ఏంటనుకున్నాను, చిన్న నార్మల్ గా ఏదో షాప్ లోనే ఉంటది కదా, హోటల్ టైప్ అలాగనుకున్నాను. ఇదేంటి స్టార్టింగ్ లో మనకి హోమ్ మేడ్ కుల్ఫీస్ స్టాల్ అయితే ఉంది ఇక్కడ. చాలా బాగుంటది. అవునా? అండ్ ఇది వచ్చేసరికి కోడికూర పప్పుచారు ఎంట్రన్స్. అబ్బా చాలా ప్రీమియం గా ఉంది. మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. వా బ్రో ఇది వెయిటింగ్ హాలా? ఓటి అమ్మ, వెయిటింగ్ హాలే రెస్టారెంట్ అంత ఉంది. ఈజీగా ఒక 100-120 సీటింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకి స్వీట్ ఆఫ్ ద డే బొబ్బట్లు, పెద్దమ్మ బొచ్చె పులుసా, చింత చిగురు మటన్, పీతల పొరుటు, ఓకే చిట్టి రొయ్యలు, ఆంధ్ర భోజనం 1 meal 1 person ఓన్లీ అంట. అన్లిమిటెడా బ్రో? చాలా ప్రీమియం గా ఉంది కదా బ్రో. అక్కడేంటి పడుకోవడానిక మనం? నువ్వు తినేసాకనా? యో గైస్, ఇక్కడ ఎంట్రన్స్ లోని మంచిగా ఈ ఆర్ట్, ఈ బొమ్మలు ఇవన్నీ పెట్టారు డిస్ప్లేలోని, కానీ గోడ అదిరిపోయింది. అండ్ ఇక్కడ కూడా అరిసెలు కాదు బ్రో, అది నెయ్యిలో అరిసెలే. ఓకే సారీ. బ్రో నార్మల్గా నువ్వు ఈ పేరు చెప్పినప్పుడే నాకు రేట్లు వాసిపోతాయని తెలుసు. ఈ అంబియన్స్ చూసిన తర్వాత నిజంగానే వాసిపోతుందని అర్థమైంది బ్రో. అవర్ ప్లేస్ గురించి తెలిసిందే కానీ అవర్ ప్లేస్ అప్పుడు వెళ్ళాం వాళ్ళదా 2000 కుక్కర్ పొలం. ఓకే బయట పెట్టింది కాదు ఇది ఇంకోటి. ఇది ఈరోజు స్పెషల్స్ బీరకాయ రొయ్యలు, దోసకాయ మటన్, ఉలవచారు చికెన్, కరివేపాకు, నాటుకోడి, గోంగూర మటన్, కోడికూర పప్పుచారు కాంబో అంట. కోడికూర పప్పుచారు కాంబో అంటే వైట్ రైస్, చికెన్ కర్రీ, పప్పుచారా? సో గైస్ ఇప్పుడే మనం లోపలికి వచ్చి కూర్చుని పోయాము. అంటే చూడగానైతే నిజంగా అంబియన్స్కి ఫిదా అయిపోయాను. ఆ హ్యాంగర్స్ కానీ లేకపోతే ఆ గోడలు, మెయిన్ ఆ గోడ టెక్స్చర్ చూసావా అలాంటివి వేసారు, ఆ స్టోన్స్, దాంతోపాటు డెకరేటివ్ ఐటమ్స్, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. గట్టి డబ్బులు తీసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి బ్రో, లేకపోతే కట్టకూడదు. సింపుల్ అంబియన్స్ అంత ఎక్కువ తీసేసుకుంటే నచ్చదు. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెనూ కోడికూర పప్పుచారుది. వెజ్ మీల్స్ 290 రూపీస్ 1 person ఓన్లీ అంట. దాంతోపాటు కోడికూర పప్పుచారు కాంబో 520 రూపీస్. ఇంకా ఇక్కడ మనకి చికెన్ పకోడా ఉంది, చికెన్ పెప్పర్ వింగ్స్ ఉన్నాయి, చికెన్ గీ రోస్ట్, ఇలా చాలా సింపుల్ మెనూ. ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టలేదు, చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి. బట్ స్పెషల్ ఐటమ్స్ లో కొన్ని ఎక్కువ వెరైటీస్ పెట్టారు. మెనూ అయితే చాలా సింపుల్ గా ఉంది. అండ్ బయట కొన్ని స్పెషల్ ఐటమ్సే మంచిగా ఎక్కువ ఫ్యామిలీని అట్రాక్ట్ చేసేది. దోసకాయ మటను, చింత చిగురు చికెను, గోంగూర ప్రాన్స్. నేను ఇంకా 3:30 అయ్యింది, క్రౌడ్ తగ్గిపోతారేమో, క్లోజ్ చేసేస్తారేమో అన్న డౌట్ మీద వచ్చాం మనం. కానీ భయ లోపలికి వచ్చేసరికి ఇంక నిండగా ఉంది. ఇంకా మనం ఎర్లీ టైం 1 ఆ టైంకి వచ్చుంటే హాఫ్ అన్ అవర్ వెయిటింగ్. అందుకే బ్రో అప్పుడప్పుడు లేట్గా రావడమే మంచిది. చూడు అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తినవచ్చు. సో గైస్ రాగానే మనకి కాంప్లిమెంటరీకి బొబ్బట్లు అండ్ మసాలా వడ ఇచ్చారు. స్వీట్ రోజు కూడా కాంప్లిమెంటరీయా? ముగ్గురికి
3 బొబ్బట్లు 3 మసాలా వడలు కాంప్లిమెంటరీ. పర్లేదులే బ్రో, తీసుకో బ్రో. మసాలా వడ స్టార్ట్ చేద్దాం. కాంప్లిమెంటరీ ఇంకా బాగుంటాయి. ఫ్రీ కాబట్టి అలా కాకుండా బాగుంది బ్రో, నిజంగా బాగుంది. అవునా, క్రిస్పీగా చాలా బాగుంది. మరే గుంటూ ఇరికిపోయిందిరా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు బ్రో. యాక్చువల్గా ఎక్కడైనా సరే మనకి ఇలా కాంప్లిమెంటరీకి జస్ట్ చిన్న స్వీట్ ఇస్తేనే ఆనందపడిపోతాం. ఇలా 2 ఐటెంలు ఇచ్చేస్తుంటే అది కూడా షేర్ చేసుకోమని కాకుండా అందరికి ఒక్కొక్కటి వేరువేరుగా ఇచ్చారు కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకు. బొబ్బట్టు ట్రై చేద్దాం చేసి. చాలా బాగుంది. నిజమే, అబద్ధం చెప్తా బ్రో. ఏంటి చికెన్ కర్రీ పెట్టండి. చాలా గ్రేవీ అన్న. పప్పుచారు అది సరిపోద్దా? గ్యాస్ ఇక్కడ మనం కోడికూర పప్పుచారు కాంబో చెప్పాం కదా, అందులో మనకి వైట్ రైస్, చికెన్ కర్రీ అండ్ ఈ బౌల్లో అప్పడాలు. ఇది వచ్చేసరికి పప్పుచారు. అండ్ ఇక్కడ మనకి పెరుగు ఇచ్చారు. ఇక అసలు పెరుగు తిప్పినా పడచ్చు చూడండి. ఏంట్రా ఎంత తిక్కుగా ఉంది, పెరుగు పడట్లేదు బ్రో. అసలు కదలట్లేదు కూడా లోపల నుంచి. గడ్డ కట్టేసింది. అది గమ్మేసి అడిగిచ్చారా? చూడు గడ్డ పెరుగు. అప్పడాలు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు బ్రో. అవి కూడా ఇస్తారా? ఓకే, ఫస్ట్ చికెన్ కర్రీ ఉన్న గ్రేవీ కలుపుకొని ట్రై చేద్దాం. చూడడానికి అయితే చాలా అపెటైజింగ్గా ఉంది. బాగుందా? సో చికెన్ కర్రీ కలుపుకొని, అరే చికెన్ పీస్ పెట్టడం మర్చిపోయినా. చికెన్ పీసెస్ కూడా బాగా కుట్టాయి. లెట్స్ ట్రై. బాగుందిరా. పెట్టగానే లైట్గా ఘాటు తగిలింది కానీ ఫ్లేవర్ ఉంది. మేబీ ఇప్పుడు సెకండ్ బైట్కి తెలిసిపోదు. టేస్ట్ అయితే బాగుంది బ్రో, మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది బ్రో. మీరు పప్పుచారు పెట్టారు ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ పప్పుచారు కలుపుకొని తిందాం. మంచిగా మిక్స్ చేసి, వావ్, పప్పుచారు మంచిగా రైస్లో కలిపి దాంట్లోకి కోడికూర మిక్స్ చేసి వెజ్ నాన్ వెజ్ మిక్స్ ఇప్పుడు తిన్నాం. చాలా బాగుంది, అదిరిపోయింది. అసలు అంత ప్రశాంతంగా ఉంది బ్రో. ఇంకేంటి వచ్చాయి అవి? చికెనా? ఓకే, ఇది వచ్చేసరికి చింత చిగురు చికెన్, ఇది వచ్చేసరికి గోంగూర ప్రాన్స్. ఇంకోటి ఏం చెప్పాం మనం? మటన్ కర్రీ ఒకటి చెప్పాం. మన పప్పుచారు చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం చాలా కమ్మగా ఉంది బ్రో. ఇక్కడ వెజ్ పికిల్స్, కంది పొడి, ఇదేంటి నెయ్యా? నెయ్యి కూడా ఉంది అన్న. వేసారా రైస్ కొద్దిగా వేసి? ఈ 2 కర్రీస్ వేసారా? ఏంటి చికెనా మటనా? చికెనేగా. కొద్దిగా చికెన్, కొద్దిగా ప్రాన్స్ వేసాను. అది గోంగూరదా? చాలు చాలు. సో ఇక్కడ మన కర్రీస్లోని ఇది వచ్చేసరికి చింత చిగురు చికెన్, ఇది వచ్చేసరికి గోంగూర ప్రాన్స్ చెప్పాము. ఇంకా మటన్ ఒకటి రావాలి మనకి. అందరికీ తెలిసిందే మనకి గోంగూర అండ్ ప్రాన్ కాంబినేషన్ బాగా ఇష్టం అని చెప్పి. కానీ గోంగూర ఆ స్మెల్ అరోమా అయితే గట్టి కూడా వేస్తుంది. మంచిగా రైస్లో మిక్స్ చేసి ప్రాన్ పీసెస్ కూడా బాగానే వేసారు. మొత్తం ఒక్కసారి ప్రాన్ పీస్తో పాటు టేస్ట్ చేద్దాం. బాగుంది బ్రో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ప్రాన్ కూడా మంచి ఫ్రెష్గా ఉంది బ్రో. కాంబినేషన్ బాగా సెట్ అయింది. అదే వేసుకున్నప్పుడే అరోమా అలా వచ్చేసింది. అదే ఇది వచ్చేసరికి చింత చిగురు చికెన్ కాంబినేషన్. ఇప్పుడు చికెన్ మాత్రం చాలా బాగా కుక్ అయింది బ్రో. బోన్ నుంచి అలా వచ్చేస్తుంది ఇలా నొక్కుతుంటే. చాలా బాగుంది ఇదిగో. అండ్ ఇది చింత చిగురు కాంబినేషన్. ఇది కూడా రైస్లో ఒకసారి కలిపేసి మంచిగా ఒకసారి ట్రై చేద్దాం. ఏదో ఏదో అన్నారు, ఇమిటేట్ చేశారు అలాగా. ఇప్పుడు కాంబినేషన్లు అయితే అద్దరిపోయాయి బ్రో, చాలా బాగుంది. మధ్య మధ్యలోని ఆ చింత చిగురు ఆకులు కూడా తగులుతున్నాయి. డైరెక్ట్ పేస్ట్ లాగే కాకుండా ఆకులు కూడా ఇందులో ఉన్నాయి. కాంబినేషన్ అయితే భలే సెట్ అయింది. అదే ఇప్పుడు దాకా ట్రై చేసిన అన్ని ఐటమ్స్ బాగున్నాయి. మంచి హోమ్లీగా, ఓవర్ ఘాటు ఓవర్ మసాలా కానీ చేసి మంటలా కాకుండా, అంటే ఆ క్వాలిటీ తెలుస్తుంది ఫుడ్లో. సో గైస్ మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఈ అన్నంలో ఫుల్గా పప్పుచారు వేసేసుకొని, రొయ్యలు కలిపేసాను, చింత చిగురు చికెన్ కలిపేసాను, ఇంకా ఫుల్గా
నెక్స్ట్ లెవెల్. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక ఇది తినేసి లాస్ట్లో ఈ గడ్డ పెరుగుతున్న ఎండ్ చేద్దాం. ఇక్కడ మనకి సాంబార్ అండ్ రసం కూడా తెచ్చిపెట్టారు. ఎనీవన్ డిమాండ్ మోర్ టిప్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద మేనేజ్మెంట్ అని చెప్పి నంబర్ ఇచ్చారు. సో గైస్ ఫైనల్గా ఫుడ్ అయితే తినేసాం. బాగా హెవీగా తినేసాను, కడుపు నిండిపోయినా సరే. ఇంకా ఫైనల్గా బిల్ వచ్చేసరికి మనకి 1869 రూపీస్ అయింది. కోడికూర పప్పుచారు కాంబో 520, ప్లెయిన్ రైస్ 120, గోంగూర ప్రాన్స్ 500, చింత చిగురు చికెన్ 430, థమ్స్అప్ ఇవన్నీ కలుపుకొని 1869 రూపీస్. బ్రో ఒక రకంగా వైట్ రైస్ కర్రీస్కి 1900 అంటే కొద్దిగా ఇదే హై సైడే ఉంది, కాకపోతే ప్రీమియం సైడ్. ఫుడ్ టేస్ట్ కానీ అది కానీ అంత ఆ ప్రీమియం టేస్ట్ అయితే తెలుస్తుంది. కానీ ఇప్పటికీ జనాలు వస్తున్నారు, హైలైట్. ఇంకెలా బయటకు వచ్చాము, మనకి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ మనం కుల్ఫీ తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి? ఇగో ఇక్కడ ఉందిగా హోమ్ మేడ్ కుల్ఫీస్. రస్మలై, పిస్తా, సీతాఫల్, మ్యాంగో, చీకు, చాక్లెట్. మ్యాంగో తీసుకున్నావు నువ్వు, స్ట్రాబెరీ వద్దు. ప్యాకింగ్ చాలా బాగుంది బ్రో. ఇదంతా చాలా ప్రీమియం ప్యాకింగ్ అయితే ఉంది. ఏంటి బ్రో అది, రస్మలయా? వావ్. ఎత్తు 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 బ్రో, నువ్వు పడేసావా? సారీ 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 సారీ. అరే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయవా? ఐస్ క్రీమ్ పడే మాకు అందులోనే బ్రో. షూర్స్ బ్రో. అవునా, పైది అలా పెట్టాలా కప్పు? అడిగి మనుషులు బ్రో, నాకు తెలీదు. నాకేం తెలుసు, అది కప్పు అనుకొని పడేసాను. చేతిలో కారకుండా ఉంటుందని. మీ ఇలాంటి వాళ్ళు అయితే చేస్తారు 5554 వాళ్ళు. కానీ చల్లగా కుల్ఫీ తింటుంటే భలే ఉంది. ఎవరి కాలే డ్రైవర్ గా బ్రో, భలే ఉంది. పాన్ అయిపోయింది అట్లా, లేకపోతే పాన్ కూడా ట్రై చేసేవాళ్ళం. 3 కుల్ఫీలు వచ్చేసరికి 120 రూపీస్. గైస్ ఫైనల్ గా లంచ్ అయిపోయింది బ్రో. నిజంగా చెప్తున్నా, పొట్ట పగిలేలా తిన్నాను. సిరి నువ్వు ఆగే బాబు ఒక నిమిషం. సిరి అంటే ఎవరు అనుకోగలరు, అది వాచ్ లో మూగేస్తుంది. సారీ, అసలు ఒక రేంజ్ లో మత్తు వస్తుంది బ్రో, నిద్ర మత్తు. లాస్ట్ లో కాంబినేషన్ ఇంకోటి అనుకుంటున్నావు, పెరుగు, అందులో పప్పుచారు, అందులోకి చికెన్. అసలు క్రేజీగా బ్రో. థ్యాంక్ యూ బ్రో, చాలా డేస్ నుంచి అయిపించావు. ఫైనల్ గా తిన్నాను, సాటిస్ఫైడ్, కంప్లీట్ సాటిస్ఫైడ్ బ్రో. అబ్బా ఇంకేం నెక్స్ట్ ప్లాన్ ఇప్పుడు బ్రో? ఎక్కడైనా నన్ను పడే బ్రో, కాకపోతే ఆ రోడ్ సైడ్ ఏమైనా లాడ్జ్ ఉన్న పడే బ్రో, వెళ్ళి పడుకుని పోతా. ప్రైజింగ్ ఓకే, ఇంకా అంబియన్స్ ఆ ప్రీమియం సైడ్ లో ఉంటది అది. సో ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కోడికూర పప్పుచారులోని ఫుడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ట్రై చేయని వాళ్ళు అయితే కొద్దిగా ప్రైస్ ముందుగానే ఫిక్స్ అవ్వండి, లైక్ ఎంత ఎక్కువ ఉంటుందని చెప్పి. ఆ తర్వాత వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. సో ఇంకా మేము కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ చూస్తాం. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతటితో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. బ్రో బాయ్ చెప్పు బ్రో, అందరికి ముద్దులు అని చెప్పు బ్రో. ఇది కట్ చేసేస్తా.